ఇప్పుడు నేను ఆచరిస్తున్న ఒకానొక చిన్న నియమం వాటర్, అదేంటంటే ఏదేమైనా జీవితకాలం ఎవరు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా స్పందించాలని. సో ఎవరు ఫోన్ చేసినా పికప్ చేయాలి. అయితే దీంట్లో వచ్చిన మెలిక ఉంది, ఇంటెలిజెన్స్. నాకు 2-3 సార్లు ఫోన్ చేసిన తర్వాత ఒక మాట ఖచ్చితంగా చెప్తా, ఉభయ కుశలోపరి, నువ్వు బాగున్నావా తిన్నావా ఇదంతా తీసేయి. నువ్వు ఒక విషయం అడుగు, ఆ విషయానికి జవాబు చెప్పినాక బాయ్ చెప్పేసి, తద్వారా లైఫ్ అంతా మాట్లాడుకుంటాం. ఒక విషయం తర్వాత ఇంకో విషయం తెచ్చి, ఆ విషయం తర్వాత ఇంకో విషయం తెచ్చావనుకో, నేను ఎన్ని సలహాలు ఇచ్చినా ఏవి నువ్వు ఆచరించలేవు. 1 word and 1 answer, 1 query 1 answer. ఇది ఎవరెవరికి అర్థమైందో ఇప్పుడు చాలామంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ఇట్లా ఫోన్ చేయగానే అంతా 5 secondsలో వాళ్ళ విషయాన్ని చెప్తారు. ఇది విషయం అంటే ఇది నాకు తెలియదు, ఓకే బాయ్ అన్న అంతే. నేను కూడా మార్నింగ్ కాల్ చేసినప్పుడు నాకు ఇట్లా చిన్న సమస్య ఉంది, ఒక ఆలోచన ప్రభావంలో కొట్టుమిట్టాడుతున్నా, కలవాలి అనుకుంటా ఒకటేసారి అని ఫోన్ చేశాను. నేను ఫోన్ రింగ్ అయిన అసలు మీరు ఎంత అవైలబుల్ గా దొరుకుతారో అనుకోలేదు. అసలు నా అవేర్నెస్ కి పరాకాష్ట ఫోన్ అనేది నేనంతే సార్. ఎవరో అసిస్టెంట్ ఉంటారు కావచ్చు, మీకు ఎవరిస్తారో అక్కడ నుంచి మళ్ళీ మీకు రావడానికి ఎంత టైం పడుతుందో అనుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే నా యొక్క ఆలోచన ప్రకారం అయితే 2 seconds మీ వాయిస్ విన్నా నేను. అవును, 2 seconds వాయిస్ విన్నా, ఆ మిత్రం నేను బయటకు వెళ్తున్నా, ఈవినింగ్ రండి మీరు. ఇప్పుడు నా మైండ్ లో ఆలోచనలు వేయింది. ఒకవేళ మీరు ఫోన్ ఎత్తకుండా ఉంటే కలుస్తారా కలవరా, నా సమస్య ఎట్లా తీరాలి, ఇప్పుడు నీ ఆలోచన ఈ ఆలోచన ప్రభావం విడిచిపెట్టి నేను ఏ ఆలోచన ప్రభావం ఇప్పుడు అదొక సమస్యగా మారుతుంది మళ్ళీ. చిన్న ఆలోచనని తీసేయడం అనేది ఒక గొప్ప విషయం అసలు. అట్లీస్ట్ నా ఆలోచన వేరే వాళ్ళ మనసులో ఎప్పుడు ఉండకూడదు, ఇది నేను కోరుకుంటున్నా. ఇది 2009 నుంచి అందరు 2010 అందరు నువ్వు ఇప్పుడు ఇన్ని షోస్ చేస్తున్నావు, నువ్వు అట్లంటావు కానీ లేపలేవు, మాట్లాడలేవు, ఇదంతా బక్వాస్. ఇది నేను ఎప్పుడు వీళ్ళతో ఒక మాట చెప్తాను అనుకుంటే చేయగలుగుతాం. ఇక్కడ ఒక దారం కడతా, 3 రింగులు అవ్వగానే ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది, మాట్లాడుతుంది. అసలు నువ్వు ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా జీవితంలో రహస్యాలు లేవు, నేను దాచేది లేదు. నేను మాట్లాడుతున్న టాపిక్ ఇష్టం లేని వాళ్ళు చెవులు మోసుకుంటారు అంతే. నేను కూడా సార్, నేను యాక్చువల్గా మీ నెంబర్ గురించి చాలా వెతికిన ఇక్కడ దొరికింది ఒక పుస్తకం, ఇట్లాంటిది ఏదో దగ్గర ఆడే మీద దొరికింది. సరే వాళ్ళ కాలేజ్ మీ కాంటాక్ట్ టీచర్ కావచ్చు, ఇయర్ కావచ్చు అని అనుకున్నా ఫస్ట్. అంటే సమాజం అట్లుంది. ఇప్పుడు నా బదులు ఎవరు నెంబర్ అడిగితే కామెంట్స్ లో దీనికి మెయిల్ రాయండి అంతే అంతే అంతే. మెయిల్ రాస్తే రిప్లై ఇస్తారా, ఏదో రాద్దామని రాసిన నేను మెయిల్ రాసిన బట్టే రిప్లై. నేను ఎవ్రీ ½ an hour ఒకసారి నా మెయిల్ బాక్స్ వాట్సాప్ చెక్ చేస్తా. ఎవరెవరు ఏది అడిగినరో అందరికి 1 word ఆన్సర్, అవును కాదు సరే సాధ్యం కాదు అలాంటిది ఏమీ లేదు, ఇప్పుడు కాదు, జీవితంలో కుదరదు, ఏమనుకోవద్దు. ఒక కన్క్లూజన్ అక్కడనే అయిపోతుంది, అక్కడతో కన్వర్జేషన్ ఎండ్ అయిపోతుంది మీకు వాళ్ళకు. ఇప్పుడు నేను ఒక స్త్రీశక్తి పీఠం అని ఏదో ఉంటే అక్కడ ఆయన ఫోన్ చేసి ఇక్కడ బుక్ లాంచ్ చేసుకుని అన్నారు. వెళ్ళి చూసి వచ్చిన జూన్ 2కి బుక్ లాంచ్. సో ఒక విగ్రహం కనిపిస్తే నేను మైత్రి నమస్కారం పెట్టినాం, అది చిన్న షార్ట్ పెట్టాను. ఒక వ్యక్తి డౌట్, ఇప్పుడు మిమ్మల్ని చూసి డౌట్ వస్తుంది మీరు ఏ సిద్ధాంతం అనుసరిస్తున్నది. ఏ సిద్ధాంతం లేదు, నువ్వు వస్తే నన్ను డిస్టర్బ్ చేయని ప్రతి వ్యక్తికి మొక్కుతా నేను, నువ్వు కూడా రా. సో నాకేం నమ్మకాలు లేవు. సో సార్ ప్రతి ఒక్కరు బట్ అంటే ఉజ్ఞత ఏమంటారు, ఎమోషనల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఏడ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి మళ్ళీ మాట్లాడతాను పెట్టేస్తాను. విషయం ఏంది, సమాజం అట్లుంది, అందరు అట్లే ఉంటారు అనుకుంటున్నాం, అట్లే ఉండదు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి మనకి టూల్ కాదు, లేకపోతే వాడు మన బిజినెస్కి ఒక ప్రాప్ కాదు. నాకు మనిషి అంటే చాలా రెస్పెక్ట్. ఎవరి నుంచి నాకేమవుతుంది, అవసరమైతే నేను ఇడ్లీలు అమ్ముకొని బతుకుతా, దాన్ని క్రియేటివ్ చేయడానికి ట్రై చేస్తా, ఏ బాధ లేదు. అంటే మనిషి ఒక 1000 మంది జమైతానే ఇది డబ్బు మాకు సంపాదించే మాధ్యమంగా మార్చేస్తున్నారు. అంటే అది మీ లోపల నా అనేది పెయిన్ 100% లేదు. అవసరాలు ఉంది, బేసిక్ నీడ్స్ నాకు కావాలి, దీని రెంట్ కొంత, ఫోన్ బిల్లు కొంత. ఈ వైలిన్ పాపం ఇన్నేళ్ళని ఏం అడగలేదు. ఆ నా అనేది పోవడానికి అందరికి అంత ఈజీ కాదు కదా. అది చాలా ఈజీ. నా అనేది ఉంచుకోవడం చాలా కష్టం, ఎందుకంటే నా ఎప్పుడు ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది, పోవడం సంపూర్ణంగా పోతుంది. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి, అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఎక్స్పెక్టేషన్ నాకు లేదు. ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటిసారి అయితే నాకు ఫోన్ చేయదు అనేది ఈగోకు లింకే ఉంటుంది 100%. ఆ ఈగో అనేది అంత ఈజీగా మన నుంచి ఎట్లా బయటకు వెళ్తుంది.
అంటే మనం జీవితాన్ని అర్థం చేసుకోవాలి, జీవితం అంతా ఆనందంగా ఉండాలి, ఒక పనిలో ఉండాలంటే ఇది ఒక్కటే మార్గం. నీ పని ఏదో నువ్వు చూసుకో. ఎవరు నీ జీవితంలోకి వచ్చినా నాతో సమానం. ఇంకా చెప్పాలంటే నేనే వస్తున్నా నా లైఫ్లో, వాళ్ళు కూడా నాలో భాగమే. సో నేను అలాగే అనుకుంటా. అది రావాలంటే రావాలి లేదు, గుర్తించాలి. భాగం అంటే భుజాలను మోసుకొని తిరుగుతామని కాదు. ఇప్పుడు నీ చేయి గాయమైతే నువ్వేం చేస్తావు చెప్పు? యాజ్ ఏ హ్యూమన్ బ్యాండేజ్ దాన్ని ఎందుకు చేస్తున్నావు? తొందరగా తగ్గించాలని. అట్లా నీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తిని తొందరగా లిబరేట్ చేసి పంపించేసి, అదే నిజమైన సాయం. వాడిని పట్టుకొని, వాడిని ఇరికిచ్చి, వాడిని వాడుకొని గుంపుగా అనిపించేలా చేసుకోవద్దు లైఫ్లో. వ్యక్తిగతంగా 1,000,000 మంది పరిచయం ఉండదు, కానీ వ్యక్తిగతంగా సంబంధం ఉండాలి, కానీ గుంపుతో సంబంధం ఉండొద్దు. ఇప్పుడు మనం సమాజంలో ఉంటున్నాం. సమాజంలో ఇది ఒక అబద్ధం. ఒక మనిషి ఇంకొక మనిషితో కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవి అటాచ్మెంట్ అవుతాయి కదా. అవి ఎట్లా తెలియక ఎన్నో అవుతాయి. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పెన్సిల్ పోతే ఏడుస్తున్నాడు, తెలియక అంతే. నువ్వు పోతే ఏడుస్తావు పెన్సిల్ అయిపోయింది, తెలిసింది అన్నట్టు. పెన్సిల్కి ఏడవక్కర్లేదని తెలిసింది. ఓకే, ఇటువంటి వాటికి కూడా మనం పెద్ద బాధపడాలి. మనిషి పోయినా ఏమి కాదు, నువ్వు పోయినా ఏమి కాదు, ఉన్న ఆస్తి పోయినా ఏమి కాదు. నీ ఆనందం పోకుండా చూసుకో, ఆకలి పోకుండా చూసుకో, నిద్ర పోకుండా చూసుకో. నీ పక్కన ఉన్నవాడిని నీతో సమానంగా చూసుకో. ఉంటే ఇవ్వు, లేదా లేదు ఇవ్వనని చెప్పు. జీవితంలో ఈ పరచింతన ఉంది కదా, ఈ పరచింతన తీసి పక్కన పెడితే అసలు మనం ప్రశాంతంగా ఉంటాం. 99% అదే కారణం. పరచింతన కారణం పట్టించుకోవడం. అవును, ఇది పరచింతన పక్కన పెట్టాలని మనకు తెలుసు, మనకు మైండ్ చెప్తా ఉంటది, కానీ మనసు మాట విన్నది. ఇప్పుడు నిద్రలో పరచింతన ఉందా? లేదు. ఎగ్జాక్ట్ అంటే 8 hours పోయింది పరచింతన. తింటున్నప్పుడు ఉందా? అంటే తినుకుంటూ కూడా ఆలోచిస్తాం కదా. నిజంగా ఆకలి అయినప్పుడు ఉండదు. నిజంగా ఆకలి అయితే కనుక 2-3 బుక్కలప్పుడు ఉండదు. ఓకే, మళ్ళీ చెక్ చేసుకో, మళ్ళీ చెక్ చేసుకో. ఉంటుందా? ఓకే, నాకు ఉండదు. స్నానం చేసినప్పుడు ఉంటది, ఆలోచించుకుంటూ కూడా స్నానం. నిద్ర తప్ప రేపు ఒక్కసారి చెక్ చేయండి. నిద్ర కూడా అంటే నిద్ర తప్ప ఉంటుంది సార్. నిద్ర తప్ప, ఓకే సరే. నాకైతే ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 40% టైం పరిచింతన లేదు. అది లేకపోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఇంకొక నిద్రలో లేదు అని మీరు అన్నారు. వాళ్ళ ఆలోచనలతోనే పడుకుంటే వాళ్ళే కలలకచ్చి కూడా కాసేపు తర్వాత పోతారు. ఎందుకంటే అక్కడ పట్టుకునే వాళ్ళు లేడంతే. నిద్రలో ఆ ఆలోచన హోల్డ్ చేసే వ్యక్తి డిసప్పేర్ అయిపోయిండు. సో మెలకువలో అట్లా ఒక రోజు చూద్దాం కదా. మెలకువలో కూడా నిద్ర. ఇప్పుడు నీ పేరేమిటి? నాగరాజు. నాగరాజు అంటే నువ్వే అని గ్యారంటీ ఏమి లేదు. చాలా మంది నాగరాజు ఉన్నారు. ఇప్పుడు ఎవడన్నా నాగరాజు ఒక దరిద్రపు నా కొడుకు అంటే దాంతో ఐడెంటిఫై కాదు, పట్టించుకో. నేను కాదు దరిద్రం, అట్లా పరిచింతన పోతుంది. అదేదో అనుకున్నాడు అంతే. సో ఈ నాగరాజుకు ఏమంటారు, మన తామరాకు మీద నీటి బొట్టులాగా దానికి ఏం అంటుకోదు. ఒక వారం రోజులు ఇనాక్ట్ చేసినా పర్వాలేదు, నటనైనా పర్వాలేదు. ఆ స్థితి ఎంత బాగుంటుందో చూసుకుంటే ఇట్లా ఉండొచ్చా అట్లా ఉండొచ్చా లైఫ్. ఏదేమైనా ఇప్పుడు మనం పుట్టి మరణించే వరకు ఏడుస్తూ లేకపోతే కొట్లాడుతూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ద్వేషిస్తూ జీవిస్తే బాగుందా? చిన్నపిల్లలాగా ఉంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఎట్లా బాగుందనేది అందరికి జవాబు తెలుసు. అదే తెలిసినప్పుడు ఏమేం చేస్తే మళ్ళీ ఈ లైఫ్ నార్మల్సీ వస్తుంది, ఒక ప్రశాంతత వస్తుంది అనేది తెలుసుకొని ఆచరించి చూడాలి, కానీ థింక్ చేయొద్దు అంటున్నాను. ఆచరణ కష్టమైతే ఎంతసేపు ఆచరణ మనిషి అనేవాడు ఆలోచన ప్రవాహంలో ఏదైనా ఒక్క ఆలోచన పట్టుకో. ఆచరణకి ఎక్కువ ఆలోచనలు పనికిరావు. ఒకటే ఇప్పుడు నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ చేతిలో ఒక్కటే పట్టుకోవాలంతే, ఎక్కువ పట్టుకునే లడ్డన్న పట్టుకో బజ్జన్న పట్టుకో, 2 పట్టుకొని పోవడం కుదరదు. ఎక్కువ పట్టుకుంటే అసలు తిననేలేవు, నోరు తెరుచుకోదు. సో ఆచరణ ఎప్పుడు లిమిటెడ్ థాట్తోనే పనిచేస్తుంది, కానీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఏదైనా ఒక్క ఆలోచన పట్టుకుని సంవత్సరం జీవించగలిగితే అన్ని జవాబులు అక్కడ ఉన్నాయి. కబీర్ అన్నట్టు ఏక్ సాధో సబ్ సదే. మిగతావి కూడా అన్నిటికీ ఆన్సర్స్ అక్కడ ఉన్నాయి. నువ్వు సైకిల్ బ్యాలెన్స్ తెలుసుకున్నావు, బైక్ బ్యాలెన్స్ తెలిసిపోయిందా లేదా, అట్లా ఉంటుంది అది. ఆచరణ అంటే దిస్ ఈస్ వాట్ ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ అంటే నీ ఫిజికల్ రియాలిటీ ఇన్వాల్వ్ కావాలి, ఓన్లీ మైండ్ ఒక్కటే కాదు. మైండ్ దానికి సహకరించకుండా కానీ కూడా ఇప్పుడు నేను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా ఇక్కడ అనుకున్నా, కానీ నేను ఇట్లా అంటుంది అనుకో, ఒక బ్యాడ్ చేష్ట చేస్తున్నాను అనుకో, సో బాడీ కూడా సంకేతం ఇస్తుంది కదా. అట్లా కాకుండా నీ మైండ్ రెస్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వు జస్ట్ కాల్ టచ్ చేసినావు, బాడీ మైండ్ యూనిసన్గా పనిచేసింది, ఒక చక్కటి మెసేజ్ వచ్చింది, రెస్పెక్ట్ ఉంది అక్కడ యాజ్ అన్ ఎంటిటీ.
సో బాడీ పార్టిసిపేషన్ లేకుండా నీకు ప్రశాంతత లేదు, నిద్ర లేదు, శృంగారం లేదు, ఆకలి లేదు. బాడీ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్లైటన్మెంట్. అందరినీ సమానంగా చూస్తున్నది మైండ్ యొక్క ఆలోచన మాత్రం ఉండకూడదు, బాడీ కూడా దాన్ని తెలియజేయాలి. అంటే ఒక చిన్న కౌగిలి ఉంటుందో, ఒక చిన్న షేక్ అని ఉంటుందో, అదేదో ఇస్తుందో, ఇది లేకుండా ఉత్త మాట తీరు పనికిరాదు. సో ఆలోచనల పరంగా మనకు అంతా తెలిసిపోయింది. అందులో ఏదో ఒకటో రెండో ఆలోచనని బాడీ చేత చేయించాలి మనం. అది ఏమిటనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుందాం. ఆచరిస్తే ఏదో ఒక వన్ థాట్ అన్నిటికీ సొల్యూషన్ అక్కడ అంతే. అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను ఒకటే 50 చెప్తా. ఎవరన్నా ఏదన్నా అడిగితే ఇస్తే పరిపూర్ణంగా ఇస్తా, లేదా ఇయ్యనని చెప్తా. ఇది నెక్స్ట్ కొంతకాలం ఆచరించి చూద్దాం. నీ లైఫ్లోకి వెళ్ళి అబద్ధం వెళ్ళిపోతుంది. కానీ చాలా మనం ప్రాబ్లం వస్తుందేమో ఇలా చెప్తే, ఇంకా మీ బాసే అడిగాడు, ఏదేమైనా స్టిక్ టు ట్రూత్. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇంకొకటి, ఏది నీకు అవసరం లేదో అది ఎవరు చెప్పినా అది తీసుకోవద్దు. ఇది ఫిజికల్గా అవసరం లేదని నీ చెవులు వినాలి కదా. సో నీ బాడీని ప్రిపేర్ చేస్తున్నావు, ఏది నాకు అనవసరమో అది నేను వినను, నాకు సంబంధం లేదు. ఇలా అనుకున్న తర్వాత నీ జీవితంలో అనవసర చర్చల నుంచి నీవు బయటపడతావు. అట్లా చాలా ఇన్ఫర్మేషన్ ప్రోగ్ చేసుకుని నీ మైండ్ ఖాళీ అవుతూ వస్తుంది. ఒక సంవత్సరంలో నీ క్వాలిటీ వచ్చింది. సంవత్సరం చాలా ఎక్కువ, 3 నెలలు చాలు, 21 రోజులు చేసినా చాలు. చెక్ చేసి చూసుకోవాలి. అంటే మనం ఇది ఆలోచిస్తూ కూర్చునేది కాదు. ఇట్లా చేస్తే ఇట్లా చేస్తా, ఇట్లా చేస్తే ఇట్లా చేస్తా, అతడికి ఇట్లా అవుతుంది, అతడికి ఇట్లా అవుతుంది అంట. ఎక్కడో చోట మనం చేయాలి. ఆలోచనగా ఉద్యోగం లేదు, ఆలోచనగా శృంగారం లేదు, ఆలోచనగా వివాహం లేదు. ప్రతి చోట బాడీ నిరికిస్తున్న వాళ్ళు. సో మానసికంగా వివాహం అయిపోయింది, టాటా బాయ్ బాయ్ అంటే కుదరదు కదా. బాడీని చుట్టు తిప్పాలి, లేపాలి, కూసబెట్టాలి, దానికి బొట్లు పెట్టాలి. అంటే ఎన్నితో ఇక్కడ బాడీ నమ్మితేనే, బాడీ చేస్తేనే మనుషులు నమ్మేది. ఆలోచనకు రూపం బాడీ. రమణ మహర్షి తత్వం, దాని కోర్ ఫిలాసఫీ ఫిజికల్ రియాలిటీలో ఉంది. మానసికంగా చెప్పేశాడు. అది పుస్తకాలు నిక్షిప్తమైంది. ఇప్పుడు రమణ మహర్షి ఎలా ఉంటాడో తెలియదు. చదివినవాడికి అనిపిస్తుంది, ఈయన అట్లా చెప్పాడు కానీ ఆయన అట్లా ఉండడం లేదు, మాకేం తెలుసు. కానీ ఎప్పుడైతే నువ్వు అరుణాచలం పోయి ఆయన హాయిగా ఒక అరుగు మీద కూర్చొని కొన్ని గంటలు కూర్చున్నప్పుడు తెలిసింది, అమ్మ ఏమి లేకపోయినా ఎంత హాయిగా ఉన్నాడు మహామనిషి. అసలు ఇది కదా జీవితం అంటే. చెడ్డీ ఉందంతే, ఏమి లేదు, అకౌంట్ లేదు, నా అనేవాడు లేడు, తనకంటూ ఒక ప్రాపర్టీ లేదు. ఇంత ప్రశాంతత ఎట్లా వచ్చింది అన్న స్ఫురణ నీకు కలుగుతుంది బికాస్ ఆఫ్ దట్ బాడీ. ఈ పేరెంట్స్, ఇప్పుడు సమాజం, ఇప్పుడు మనం అట్లా ఉంటే యాక్సెప్ట్ చేయగలుగుతుందమ్మా. ఈ ఫియర్ తీసేసేయాలి. నువ్వు ఎట్లా ఉన్నావో అట్లే ఉంటే పోతాయి. ఈ చిన్న ఫియర్ తీసేసేయాలి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నువ్వు అడిగింది ధైర్యం సరిపోదు, అమ్మా ఎట్లా అనిపిస్తుంది, ఏమి కాదు. ఆ దాంట్లోకి రావాలంటే డిజైర్ పోవాలి ఫస్ట్, అంతే కదా సార్. మనకున్న డిజైర్ పోవాలి. డిజైర్ పోకూడదు, ప్రాపంచికమైన డిజైర్ పోవాలి. డిజైర్ పోకపోతే అట్లా ఉండాలని కాదు. ఇది ఫిలాసఫీ. నో, అబ్సల్యూట్. డిజైర్ ని నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. ఉత్తగా పోవాలంటే అట్లా ఎట్లా పోతుంది? డిజైర్ ఉండడంలో తప్పు లేదు, అది ఖచ్చితంగా తీరాలనుకోవడం తప్పు వచ్చింది. ఇప్పుడు బెంజ్ కారు పోతుంది, ఈ కారు మనకుంటే బాగుంటుంది అన్న డిజైన్లో దాంట్లో ప్రాబ్లం లేదు, కోరడంలో తప్పు లేదు. కానీ కోరింది జరగాలన్న జిద్దు తప్పు. మంచి గాలి వస్తే బాగుంటుంది కోరుకుంటున్నా, గాలి రాలేదు, ఫీల్ అవుతామైంది. సో బుద్ధుడి ఫిలాసఫీ అది ఆ రోజుల్లో అంతవరకు ఓకే. దానిలోకి డీకోడ్ చేస్తే ప్రాపంచికపరమైన డిజైర్స్ అవసరం లేదు. నీకు ఏవైతే అవసరమో అది డిజైర్గా ఉండకూడదంటే దానికి ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, బెంజ్ కార్ పోతుంది, బెంజ్ కార్ దిక్కు తలదిప్పి చూసినావా, ఆ మూమెంట్ నుంచే బెంజ్ కార్ కొనడానికి, అతి తక్కువ సమయంలో కొనడానికి వర్క్ స్టార్ట్ చేయండి. దాన్ని నీ లైఫ్లోకి తెచ్చుకో, తద్వారా డిజైర్ వెళ్ళిపోతుంది. ఆలోచిస్తూ కూర్చోకూడదు. లేదా డిజైర్ రాని కానీ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. బెంజ్ కార్ ఉన్నా లేకపోయినా నా ఆనందానికి డోకా లేదు, ఊరికే సరదాగా కోరుతున్నా. ఈ కోరికలో ఎక్స్పెక్టేషన్ ఊరికే ఐఎమ్ ఎంజాయింగ్ దట్.
నీ వైఖరి మారితే అంత మారుతుంది. దాంతో అటాచ్మెంట్ పెంచుకోకూడదు. అటాచ్మెంట్ లేదు, స్టోరీకే. ఎప్పుడు బెంజ్ కారు చూసి నేను చేస్తా. బెంజ్ కారుని చూడాలన్న కోరిక ఉంది, కావాలన్న కోరిక లేదు నాకు. కనబడ్డా ఓకే, కనబడకపోయినా ఓకే, కానీ కనబడితే బరాబర్ చూస్తా. ఇట్లాంటి క్లారిటీ ఉన్నవాడిని ఏం చేయదు. ఇంకొకటి మీరు అనేది కావాలనుకున్న వాళ్ళకు ప్రయత్నం చేయాలి, వెంటనే ప్రయత్నం స్టార్ట్ చేయాలి. లేదా ఆ కోరిక వదిలే ఏదో నిర్ణయం తీసుకో. ప్రయత్నం చేసిన తర్వాత ఒకరు కాకపోతే సార్ ఇంకా నువ్వు ఇక ఆ రోజు తర్వాత ఎవరితో అన్నా సరే, ఫ్రెండ్ వచ్చాడు బెంజ్ కారు కోసం, నేను డబ్బులు నిర్ణయించుకోండి, నేను దీనికి హెల్ప్ చేస్తావా లేకపోతే దొబ్బే, నీతో పని లేదు. అంత రూత్లెస్గా ఉంటే నీ లైఫ్లో శాంతి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆఫీస్ టైం అవుతుంది, ఎవడు అడ్డం వచ్చినా పోతున్నావా లేదా, అంత సీరియస్ తీసుకోవాలి. మరి బాత్రూమ్ వచ్చినా పోతున్నావు, అట్లనే ఆఫీస్కి వచ్చినా పోతున్నావు. ఇక్కడ సమాజం ఇంకొకటి చెప్పింది, అంటే సమాజం ఎక్స్పెక్ట్ వాళ్ళ దృష్టి, వాళ్ళ కోణంలో అందరినీ వదిలేసి నువ్వు ఒక్కరి నుండి సాధించేది ఏముంది? ఎట్లేం లేదు, నేను కొన్నాక అందరిని తిప్పుతా అని చెప్పు. నీ వ్యాఖ్యలో ఉందంతా. ఒక్కడేం చేయాలి, బట్ నాతో పాటు మీరు 2 సంపాదిద్దాం. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళంతా ఈ థాట్కి కోఆపరేట్ చేసే వాళ్ళైతే నాతో రండి. దట్స్ ఆల్. ఇప్పుడు నేను సినిమాకి వెళ్దాం, నీ స్వార్థం నీది, అందరిని పట్టించుకోకుండా నీ స్వార్థం నువ్వే చూసుకుంటే మీ మంది ఎందుకు? ఇది ఎంత అయిపోతే ఎవరు అన్నారు అట్లా? అసలు అంతసేపు ఉండవు, వెళ్ళిపోయింటావు అప్పటికి. అనవసర కాన్వర్జేషన్ నాతో చేయొద్దు అని చెప్పిన తర్వాత ఎవడు చేయడు. చేసినా నువ్వు పట్టించుకో, ఇదంతా మనకు సంబంధం లేదు. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ వే. ఫిలాసఫీని చూసే దృష్టికోణం మారాలి. నేను చెప్తున్న బుద్ధుడి ఫిలాసఫీ ఆ కోరికనే బాధ కారణం. 100% తప్పది. నేను దాన్ని టెస్ట్ చేసి చెప్తున్నా. ప్రాపంచికమైన కోరికలు అవసరం లేదు. ఏవేవి నాకు అవసరమో అవి కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తా. తీరందని తెలిసినప్పుడు అసలు కోరిక పెట్టుకోను. తద్వారా కోరిక రీడిఫైన్ అయింది. ప్రకృతిపరమైన అసలు కోరిక కలగకుండా అసలు మనిషి ఉండగలదా? కోరిక ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఆలోచనే కోరిక. అవును. ఎన్ని వచ్చింది? అరే తలిపేరా. ఇప్పుడు ఒక పని చెయ్యి, ఈ లైట్ బంద్ చెయ్యి, ఈ లైట్ కూడా బంద్ చేయి, చీకట్లో కూర్చుందాం. ఒకసారి ఆ పైన చూపి, కనిపిస్తున్నాయా? ఇది కూడా బంద్ చేయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఇది కూడా బంద్ చేయ, ఇది కూడా బంద్ చేస్తా. అన్నీ వెళ్ళిపోతాయి. ఇది కూడా బంద్ చేయాలి. ఓకే, సో ఇంకొక 2-3 minutes మాట్లాడి. సో ఇప్పుడు ఇలాగే వీడియో చేయాలని లేదు కాబట్టి ఏమైనా చేయొచ్చు, అవునా? అట్లా. సో నా లైఫ్ ఇంతే. వీడియోలో మనం కనబడాలని అసలు లేదు. చిరంజీవి కనిపిస్తుంది చూస్తలేరు. అయితే బుద్ధుడు ఇంతకుముందు కోరిక ఉండడం తప్పు అన్నది నాకు చాలా మంది చెప్పారు. అది పెద్ద తప్పు. ఇంకా నేను తెలుసుకున్నది దాంట్లోకి తొంగి చూస్తే తెలిసింది కోరిక ఏమిటి. కోరిక స్వరూపం ఆలోచన నుంచి కోరిక పుడుతుంది. అదే కోరికనే దుఃఖానికి కారణం అని చెప్పాడు. అవును సార్, కరెక్ట్ కాదు. కోరికను నేను సింపుల్ ఒక విషయం చెప్తా. అంటే నువ్వే ఆలోచించు. మళ్ళీ బెంజ్ కార్ని తీసుకొస్తుంది సరదాగా, ఎందుకంటే కాస్ట్లీది కాబట్టి. బెంజ్ కారు కావాలన్న కోరిక తప్పు కాదు. బెంజ్ కారు కోసం నువ్వు ప్రయత్నం చేయకుండా జస్ట్ కోరిక గుంచితే బాధ అయింది అది. అట్లా కాకుండా బెంజ్ కారు కావాలన్న కోరిక వచ్చింది, వెంటనే ఆచరించడం మొదలు పెట్టావు అనుకో, నీ రియాలిటీ తెలుస్తుంది. తద్వారా కోరిక వెళ్ళిపోతుంది. ఒక రియలైజేషన్ బట్ నేను కొనలేకపోయినా అనుకున్నా, అప్పుడు బాధనే కదా సార్? ఉండదు. అంటే నీ పొటెన్షియల్ నీకు పరిచయం మనకు తెలిసిపోయి, ఇది నాకు కొనే అంత స్తోమత లేదు, నా శక్తి లేదు అని మనకు ఒక రియలైజేషన్ ఏర్పడుతుంది. 100% రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు అంతెందుకు ఎవరెస్ట్ ఎక్కాలనుకోవడం ఆచరణాత్మకమైన కోరికనా జస్ట్ కోరికనా? ఆచరణ చేయొచ్చు అంతే. ఎవరెస్ట్ ఎక్కాలనుకోవడం ఆచరణ ఉంది. అట్లా నువ్వు ఏది నీ లైఫ్ లోకి రావాలనుకున్నావో ఆచరించే ఉద్దేశం ఉంటేనే దాన్ని కోరుకో, లేదా అసలు తీసుకునే వద్దు. ముందు ఆచరిస్తూ ఉండగా నీ పొటెన్షియల్ తెలుస్తుంది. తద్వారా అంటే ఇప్పుడు అందరికి నేను చెప్పేది వర్తించదు, కానీ ఒక రైట్ మైండ్ ఉన్నవాడు కోరిక కోరనువచ్చు, దాన్ని ప్రయత్నం చేయనువచ్చు, దాని జీవితంలోకి తీసుకోనువచ్చు, దాని మీద ఆసక్తి లేకుండా జీవించనువచ్చు. ఈ అన్ని ఫేజెస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు కానీ జస్ట్ కోరికనే తప్పంటే కోరిక రాకుండా ఎట్లా చేస్తావు? అప్పట్లో ప్రపంచం లేదు, బెంజ్ కార్ లేదు, ఈ బిల్డింగ్స్ లేవు కాబట్టి అప్పట్లో చాలా చెప్పారు ఎటువంటివి. కానీ అట్లా కాదు కదా, ఇప్పుడున్న ప్రపంచం వేరే.
ఇప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి 1,00,000 విషయాలు ఉన్నాయి బయట. కళ్ళు మూసుకొని కూర్చుంటావా? చెవులు మూసేస్తావా? ఎక్కడో చోట నీ ఇంద్రియాలు ఓపెన్ అయినాయి అంటే నీ మనసులోకి సమాచార విప్లవం వస్తూనే ఉంటుంది. ఎన్ని ఆలోచనలు ఆపుతావు? సో ఇప్పుడు ఒక మాంక్ కాబట్టి ప్రపంచానికి దూరంగా అన్ని వదిలేసిన వాడికి ఆ సిద్ధాంతం, ఎందుకంటే చాతగాని వాడు ఎవరైతే వదిలే సన్యాసులు అవుతున్నారో వాళ్ళకి ఏ పొటెన్షియల్ లేదు. నేను చెప్తున్నా అన్నిటి మధ్యనే ఉండు, అన్నిటి స్వరూప స్వభావాలను అర్థం చేసుకో, నీ పొటెన్షియల్ అర్థం చేసుకో. ఇప్పుడు నిన్ను అడిగారు అనుకో ఎవరెస్ట్ ఎక్కుతావా నాతో పాటు అంటే నువ్వు నేను రానంటావు. ఎందుకు? ఎవరెస్ట్ ఎక్కాలంటే ఎలాంటి శరీరం ఉండాలో అది నాకు లేదు బాబు. పోనీ ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ లాంటి వాడు వచ్చి పదా ఒక 300 బైసెప్స్ తీద్దాం అంటాడు, వస్తావా? నువ్వేం చెప్తావు ఆన్సర్? నువ్వు అంట. అట్లా బెంజుకారంటే నో అని చెప్పు. నాకు ఆ పొటెన్షియల్ లేదు, నాకు ఆ స్థాయి లేదు, నాకు వద్దబ్బా. బాధ పెట్టడం ఎక్కడుంది అసలు? నీ అంటే మన పొటెన్షియల్ మనకు తెలిస్తే కోరిక యొక్క డెఫినేషన్ మారిపోతుంది అసలు. సో నీవెవరో, నీ శక్తి ఏమిటో, నీ ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలిస్తే నీకు ఏ కోరిక రావాలో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, రేపే నా పెయింటింగ్ 1-2 కోట్లు తీసుకున్నాను అనుకో, నేను రేపు పొద్దున్న బెంచ్ కారు కొనేస్తాను. వస్తూ ఉండని, దాని పట్ల ఏం అమ్మకారం లేదు. చెప్పేటోళ్ళు పెట్టుకొని సక్సెస్ కాలేదే. ఒకసారి ఎవరు జీవితంలో విజయం సాధించాలని ఎండమూరి వీరన్న చెప్పితే నేను చెప్పినా, ఆయన విజయం సాధించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది ఏంది? మైకేల్ జాక్సన్ లాగా. అది ఆ స్టేట్మెంట్ అది చాలా మందిని మిస్లీడ్ చేసిన స్టేట్మెంట్. కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. కళ అనే దాన్ని నిర్వచించాలి. అబ్స్ట్రాక్ట్ ఉన్నది ఎట్లా సాకారం అవుతుంది? కానీ ఆయన చెప్పిన దాంట్లో పదం మార్చవలసిన అవసరం ఉంది. ఈ జనాలేమో అబ్దుల్ కలాం చెప్పాడు కాబట్టి దాన్ని రిపీట్ చేస్తా ఉన్నారు అన్కాన్షియస్ గా. కళలు కంటే సాకారము కావు, కళ అబ్స్ట్రాక్ట్ ఉంటది. దాంట్లో ఒక కన్స్ట్రక్టివ్ దాన్ని ఇట్లా మారిస్తే బాగుంది చూడు. అబ్దుల్ కలాం కంటే గొప్ప స్టేట్మెంట్ మన పక్కింటి పాన్ షాప్ కూడా చెప్పుండొచ్చు. అయితే అదే స్టేట్మెంట్ ఎప్పుడు రియాలిటీ అవుతుంది? కానీ దానికంత పాపులారిటీ రాక విజన్స్ అంటే ప్రాక్టికల్ డ్రీమ్స్ కను. అంటే కళలో మెథడాలజీ ఉండాలి, అప్పుడు సాకారం అవుతుంది. ఇప్పుడు కళలు కన్నావు, ఇప్పుడు 2 ఉన్నాయి, ఇమాజినేషన్ ఉంది, విజన్ ఉంది. సో ఇమాజినేషన్కి విజన్కి తేడా ఏం లేదు, 2 ఒకటే, 2 మైండ్లోనే పుట్టినాయి. ఇమాజినేషన్ అంటే తలాతోకలేని ఆలోచనలు. అంటే ఎగ్జాంపుల్, నేను బిల్డింగ్ కడతా, ఒక సన్న కట్టె ఉంటుంది, కట్టె మీద 100 అంతస్తుల బిల్డింగ్ కడుతుంది, ఇది ఇమాజినేషన్. ఇది ఎప్పటికీ మేనిఫెస్ట్ కాదు. విజన్ అంటే ఏంది? ఒక కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ అంటే ఒక స్టెప్ తర్వాత ఇలా చేస్తాను, ఆ తర్వాత ఇలా చేస్తాను, ఇంకా నువ్వేం చేయలే, కానీ ఒక కన్స్ట్రక్షన్ బిల్డ్ చేస్తున్నావు థాట్స్తో. ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని ఒకదాని పక్కన ఒకటి చూస్తే ఆ ఫైనల్ని అచీవ్ చేసే విషయం నాకు తెలుస్తుంది అని తెలుస్తుంది. సో అబ్దుల్ కలాం చెప్పింది అది. అంటే నువ్వు ఊహించు, దాన్ని కలగను, కానీ ఆ కళలో ఒక కన్స్ట్రక్టివ్. ఇప్పుడు ఆయన రాకెట్ని కలగన్నాడు అనుకో, ఆ రాకెట్ ఎలా ఉండాలని బిల్డ్ చేసిన పద్ధతులు చేస్తేనే గుర్తుంది అది. ఇప్పుడు ఆయన కలగన్నాడు, రాకెట్ ఉల్టా పల్టా ఉన్నట్టు ఎప్పటికి పైకి పోదు అది. సో కళని నువ్వు విజన్గా మార్చిన రోజే అది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పింటే చాలా బాగుంది ఇది. బట్ ఏమో పెద్దోళ్ళు ఏదో చెప్తారు, మనకెందుకు. ఇప్పుడు మీరు అన్న ఇంతకుముందు స్టేట్మెంట్లో బుద్ధుడు దుఃఖానికి కారణం కోరికలు అని అన్నాడు అని చెప్పేసి అన్న స్టేట్మెంట్ ఉంది కదా. అయితే కోరికలకు దుఃఖానికి కారణం కోరికలు అన్నాడు. దీంట్లో నాకు అర్థం కాని ఇంకొక విషయం అంటే, లేనిది కోరుకోవడంలో బాధ ఉన్నది అన్నాడు, కానీ ఒకవేళ ఉన్నది కోల్పోయినప్పుడు ఏమో. అంటే ఏదేమైనా ఉన్నది కోల్పోయినప్పుడు బాధ. ఇప్పుడు సరే బుద్ధుడు ఏం చెప్పాడు వదిలేద్దాం. ఒక రిఫైన్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంది, ఇది అందరం ఆచరించుకోవచ్చు, నేను ఆచరిస్తున్నా. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, వైలినే ఉంది, నేను దీన్ని అవసరమైన వస్తువుగా గుర్తిస్తున్నా తప్ప ఇది లేకపోతే నా లైఫ్ పరిచయం అయిపోతుంది, నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు థాట్. బస్సు ఎట్లా అవసరమో నా లైఫ్కి, ఈ బాటిల్ ఎట్లా అవసరమో, మొబైల్ అవసరమో, ఇవన్నీ అవసరాలని ఫుల్ఫిల్ చేసే మన ఆబ్జెక్ట్స్ అంతవరకు. సరే ఇప్పుడు ఇది పోయింది, వెతుకుతాను, బాధపడను. ఇది ఖరాబ్ అయింది, రిపేర్ చేయిస్తాను, బాధపడను. ఇది వెరీ సీడ్లోనే ఈ అండర్స్టాండింగ్ ఉన్నందుకు నాకు ఏనాడు బాధ కలగలేదు. పర్ఫెక్ట్ అదే. బట్ మీలాగా అవేర్నెస్ లేక కొంతమంది ఇప్పుడు తెచ్చుకుందాం. బట్
దాని మీద మీకు దాని మీద మీరు డిపెండ్ అయిపోయినారు. అది వదిలేద్దాం. నేను చెప్పేది లెట్ us bring న్యూ అండర్స్టాండింగ్. ఇప్పుడు నెక్స్ట్ మీ జీవితంలో వచ్చే ఏ వస్తువైనా సరే ఆ వస్తువుని చాలా గౌరవంగా వాడుకుంటాను, దానికి రిపేర్ అయితే చేయిస్తాను, పోతే వెతుకులాడతాను, కానీ బాధపడను. ఇట్లా ఒక వస్తువు కొనుక్కోండి రేపే, జీవితకాలం ఆ వస్తువుని అట్లా ఆచరించుకోండి. మీ మైండ్లో ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ వచ్చినాయి. ఒక వస్తువు పోతే బాధపడే నీవు, ఒక వస్తువు పోతే రిపేర్ చేయించి నువ్వు, 2 వేరే. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, అక్కడ శుద్ధుడు ఉన్నాడు. ఏది బాగుందో చెక్ చేసుకో. ఇది బాగుంటే ఇటువైపు జీవించు, ఇది బాగుంటే ఇటువైపు జీవించు. ఖచ్చితంగా మీరు అన్న దాంట్లోనే ఆనందం ఉంటుంది. పర్ఫెక్ట్. బట్ గతం గురించి ఎట్లా? గతం వదిలేయి, గతం వెంటాడుతుంది. ఫస్ట్ ఏదో కొత్తదాన్ని తీసుకురా. అంటే లెట్ us స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్. గతం ఎప్పుడూ ఉంటుంది. ఆ గతంలో ఎమోషన్ తీసేసి మనం చర్చిస్తే గతం ఏం ప్రాబ్లం లేదు. గతాన్ని సమాచారంగా మార్చుకోగలడమే జ్ఞాని చేసే పని. గతంలో ఉన్న ఎమోషన్ని ఇప్పుడు నువ్వు రీలీవ్ చేస్తున్నావు అనుకో, యు ఆర్ లివింగ్ ఏమంటారు అన్కాన్షియస్ లైఫ్. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఎవడో నిన్ను బాస్టర్డ్ అని తిట్టాడు. అన్కాన్షియస్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ రోజు నన్ను బాస్టర్డ్గా తిట్టాడని ఈరోజు మళ్ళీ బాధపడుతున్నాడు. అంటే ఆ గతంలో 5 ఏళ్ల క్రితం జరిగిన క్షణాన్ని, దాని గాయాన్ని మళ్ళీ తిరిగి రేకెత్తిస్తున్నాడు. రెండవది డైమెన్షన్ ఇన్ఫర్మేషన్గా చెప్పడం. ఆ రోజు నన్ను బాస్టర్ని తిట్టాడు, నేను చాలా బాధపడ్డాను, తర్వాత వాడిని దౌడ బలగొట్టాను, వాడు నా మీద కేసు వేసాడు, ఆ తర్వాత 2-3 సంవత్సరాలు వీకింది, ఆ తర్వాత సినిమాకు పోయినా, ఆ తర్వాత ఈ పని చేస్తున్నా, ఇప్పుడు ఇట్లా అయింది. ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు అదొకటి సంఘటన మాత్రమే, ఎమోషన్ లేదు అందులో. ఇది మనం చేయవలసింది. విషయం అదే ఉంది. ఎక్కడ ఉన్నా నువ్వే కదా, నువ్వు మారతలేవు కదా. ఇప్పుడు ఫ్యామిలీకి పోగానే నువ్వు హైట్ పొడుగు లావవుతున్నావు, అట్లేం లేదు కదా, నువ్వే అదే మైండ్. ఫ్యామిలీకి పోయిన తర్వాత ఇంకా సంకుచితం అవుతున్నాం, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవడం వల్ల. ఒక 10 రోజులు వీళ్ళు ఎవరో మనుషులు వాళ్ళు అడిగిన దానికి సూటిగా ఆన్సర్ ఇస్తా అనుకో, ఉంటారు, పీక్తారు. అసలు భయం తీసేసేయాలి మనం. ఏమీ కాదు, ఏమీ కాదు అసలు. మనం ఏదో ఇలా ఉంటేనే ఫ్యామిలీ బంధం ఉంటుంది. అసలు నువ్వు ఉన్నా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. నువ్వు ట్రై చేసినా పీకుతుంది, నువ్వు ట్రై చేసినా పీకుతుంది. ఉండాలనుకున్న వాళ్ళు ఎలాగైనా ఉండగలుగుతారు, పోయే వాళ్ళు ఎలా మనం వద్దనుకున్నా ఉండాలనుకున్నా వెళ్ళిపోతారు మనం, అంతే. గట్టిగా చెప్తాను అనమాట, నువ్వు ఎందుకంటున్నావు ఆ మాట నన్ను, అసలు నేను ఎప్పుడైనా అట్లా చేశానా అని గట్టిగా మాట్లాడితే నువ్వనుకోకు అంటాను. అంతే మీరు అన్నది సార్. ఇవన్నీ చెప్పడం అనేది రీజన్స్ వెతుకొని బంధాన్ని విడిపోవడమో కలపడం అనేది ఆచరించి చేయాలి అని ఆలోచన వచ్చినా అని పక్కపక్క పెట్టాలంటారు కదా. ఆలోచన వచ్చేది ఏంటంటే, అరే ఇది కాకపోతే జీవితాంతం లైఫ్ లాస్ట్ మూమెంట్లో కూడా ఇది నాకు దక్కలేదు, నాకు అనే ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంటా అనే ఒక భయం ఉండదు. ఎందుకు ఉండదు అంటే మూమెంట్. ఇప్పుడు మనం ఒక నవ్య ఆధునిక మానవులుగా మారాలనుకుంటే నా వ్యాఖ్య ఉపయోగపడుతుంది. అదే పాత చింతకాయ పచ్చడి, అదే డిస్కషన్ అనుకో, ఎప్పటికి ఉపయోగపడదు. సో అట్లయితే జరగదంటారు. జరగదు అంటే దాన్ని తీసేయాల్సిందే, లేనప్పుడు సాధ్యం కాదు కదా. ఆచరిస్తే ఖచ్చితంగా తద్వారా మనం చూసే విషయం మారిపోతుంది. ఆచరణ చేస్తే ఆలోచనలు అనంతం, ఆచరణ ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు ఈ మెడ పైన ఉన్నవన్న ఆలోచనలు, ఇన్ని ఆలోచనల్లో మెడ కిందికి దిగి బాడీలోకి దూరాల్సింది ఒక్క థాటే. ఆ ఒక్క థాట్ ఏందనేది నువ్వు ఫిగర్ అవుట్ చేసుకో. ఇప్పుడు నేను చిన్న టెక్నిక్ చెప్తా, ఆలోచించి ఇంప్లిమెంట్ చేసి చూస్తారా? నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎవరు ఏదన్నా అడగని, మనసులో ఛాయిస్ అది. ఎదుటి వ్యక్తిని ఇది ఇట్లా ఉండమని నిర్ణయించే హక్కు నాకు లేదు, మీకు లేదు. వాడు ఎలాగైనా ఉండని. సో ఇప్పుడు మీరు మీ నోటి నుంచి వస్తే ఏదైనా సరే మీకు తెలిసిందే చెప్పాలి తప్ప అబద్ధం చెప్పకూడదు. తెలియదని చెప్పాలి, తెలిసింది ఎంతవరకు తెలిసిందో చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తా వైలిన్ గురించి, ఇది ఎట్లా తయారవుతుంది, ఈ విషయాలు నాకేం తెలీదు, దీని తర వరకు మాత్రమే తెలుసు నాకు. అంతేగాని మనం తెలియని దాన్ని కూడా తెలుసు అని చెప్పి ఇది కూడా ఈగోనే, ఫాల్స్ ఈగో. మనం అందరి ముందు తెలుసు అని చెప్పించుకుంటే అందరు రెస్పెక్ట్ ఇస్తారని ఎందుకు చెప్తాం, మెచ్చుకుంటారని. అట్లా కాకుండా జ్ఞానంలోకి ఎంటర్ కావడం అంటే ఇంతే. తెలిసింది తెలుసు అని చెప్పు, తెలియదని చెప్పు, ఇది నాకు తెలుసుకునే ఆసక్తి లేదని చెప్పు. ఒక్క వారం ఉండి చూడండి, మీ మైండ్ ఏకదం ఖాళీ అయిపోతుంది అసలు. అట్లా మీరు చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తున్న అన్ని విషయాల్ని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. జీవితం తెలుసా తెలియదు, ఫ్రీ అయిపోయింది మైండ్.
తెలియదని చెప్పడంతో మైండ్ ఫ్రీ అయిపోయింది. తెలుసు అనేది ఎంత పవర్ఫుల్, తెలియదు అంతకంటే పవర్ఫుల్. సోక్రటీసా ఏముందబ్బా మనిషి తెలుసుకోవాల్సినవి ఒక 7-8 విషయాలు ఇంతకుముందు అనుకున్నట్టు. మానవ సంబంధాలు ఏందో తెలుసుకోవాలి, డబ్బు అంటే ఏందో తెలుసుకోవాలి, సెక్స్ అంటే ఏందో తెలుసుకోవాలి, సమాజం అంటే ఏందో తెలుసుకోవాలి. తెలియదంటే ఇది కూడా తెలియదా అంటారు. ఎవరిని బట్టి ఇప్పుడు మనం ఏమిటో మనకు తెలిస్తే ఇక ఎవరు ఏమన్నా అనొచ్చు. ఇంకా ఎవరు ఏమైనా అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. తీసుకోవాలన్న వద్దన్న స్వేచ్ఛ మనకు ఉందా లేదా అనేది నేను అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను ఎవరైనా వచ్చి బూతులు తిట్టొచ్చు. ఈ డబ్బు, ఈ సెక్స్, మీరు చెప్పిన వాటిల్లో అవి మనకు సంబంధించిన విషయాలు, కానీ మానవ సంబంధాలు అనేది ఎదుటి వాళ్ళ మీద కూడా డిపెండ్ కాదు. దాన్ని మీరు రిఫైన్ చేయండి. ఇప్పుడు నేను నిజాయితీగా ఉంటాను, నాతో ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఇప్పుడు చెప్పు దీనికి మీరు ఎవరిని హోల్డ్ చేస్తలేరు. హోల్డ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ ఒక చిన్న కన్వర్జేషన్, నేను నిజం మాట్లాడాలనుకున్నా, నిజం మాట్లాడదాను. మా ఫ్రెండ్ నేను కన్వర్జేషన్ జరుగుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ భార్య గురించి నాకు చెప్తున్నాడు. వాళ్ళ వైఫ్ ఇట్లా ఉంటుంది, పని చేయదు, ఇంటికాడ తింటది, పడుకుంటుంది, ఆసక్తి లేదని చెప్పాలి కదా మీరు అని చెప్తున్నాడు నాకు. ఈ లోపే ఆ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ భర్త వచ్చేయండు. వీడు సైలెంట్ అయిపోయింది. ఏం డిస్కషన్ చేస్తున్నారు అంటే నేను నిజం చెప్పాలి కదా. ఇది రాంగ్ అనాలజీ. ఇది రాంగ్ అనాలజీ. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు జీవించమని నిజం చెప్పమంటే ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదలలాగా అన్ని చెప్పమని కాదు. మీ నిజంతో మీరుండండి. ఇవి జస్ట్ అది డిస్కస్ చేసేది లఫ్ట్ విషయం, చెప్పినా ఇంకా చెప్పబోయినాం కాదు. నేను చెప్తున్నది బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అంతే తప్ప భాషపరమైన నిజాలు లేకపోతే అర్థం పడతం లేని అంటే నేను సత్యం చెప్పాలి కాబట్టి ఇప్పుడు అతని భార్య గురించి చెప్పేస్తే ఏమైనా సరే ఇట్లా నేను అంటలేదు. మీరు చేయవలసిందల్లా ఇది నాకు సంబంధించిన టాపిక్ కాదు అంతవరకే. అది అక్కడ ఉండాలి మీరు. తద్వారా అతను చెప్పింది కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, నాకు తెలియదు అసలు అతను ఏం చెప్తున్నాడో, నేను వినలేదు. అలాంటి లప్పుడు విషయాలు నేను వినని చెప్పాల్సింది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఊహకు ఊహనే సమాధానం. అంతే అంతే. సో ఇవి ఆచరించదగ్గవి. ఇది ఆచరిస్తేనే తెలుస్తుందంట. నేను ఇది ఊహిస్తే ఎంత బాగుంది, చేస్తున్నప్పుడు తెలుస్తుంది. నీ మైండ్ నీకు మొదటిసారి దర్శనం ఇస్తుంది అన్నట్టు. కొడక తెల్లిపోయిన బుక్కాయిస్తున్నావు అని చెప్తుంది. మొదటిసారి చెప్తుంది అది. బికాస్ ఫస్ట్ టైం నువ్వు ఒక రూల్ పెట్టుకున్నావు. ఇప్పుడు రూల్ లేదనుకో ఎలా ఉన్నావు ఓకే. ఇంట్లోకి దేవుడి గదిలోకి చెప్పులు వేసుకురావద్దని మనమే కదా పెట్టుకున్నది. వేసుకొచ్చిన మరుక్షణం తెలుస్తుందా లేదా? వేరే వాళ్ళు వేసుకొచ్చినా తెలుస్తుంది, నువ్వు వేసుకొచ్చినా తెలుస్తుంది. అట్లా ఎప్పుడైతే నీ మైండ్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావో దానికి అగైనెస్ట్ ఉన్నవి ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇట్స్ ఎ సెన్సార్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది లోపల. నాకు తెలియదని చెప్తా, నువ్వు చెప్పి చూడు. అసలు నీ మైండ్ ఏకదం నీ మైండ్లో ఉన్న సమాచారం అంతా జల్లెడైపోతుంది. ప్రతి విషయంలో స్పష్టత వస్తుంది. స్పష్టత అంటే ఏంది? తెలుసు స్పష్టతనే, తెలియదు స్పష్టతనే, తెలుసుకునే అవసరం లేదు ఇది స్పష్టతనే. తినను తినే అవసరం లేదు, గడ్డి తినే అవసరం లేదు, నాన్ వెజ్ తినను, ఫుడ్ తింటా. ఎక్కడ శిషబిషదే లేవు. ఇప్పుడు నేను ఆచరించే చిన్న సూత్రం చెప్తా. అంటే నాతో ప్రయాణం చేసిన వాళ్ళు షాక్ తింటారు. ఇప్పటివరకు ఈ హైదరాబాద్ దాటి నేను ప్రపంచంలో ఇన్ పర్టికులర్ అమెరికా అండ్ ఇండియా అంతా తిరిగిన స్టార్ హోటల్స్లో నేను ఎప్పుడు పోయినా ఆర్డర్ ఇచ్చిన మీల్ ఒకటే, ఎప్పుడు సేమ్. అదంటే నాకు ఒక ఫార్ములా లాగా 2 ఆలూ పరాఠా, ఒక ఫ్రూట్ ప్లాటర్, ఒక స్వీట్ అండ్ సాల్ట్ లైమ్ సోడా, కొంచెం కచ్చి నిమ్మకాయ, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పికిల్, బాత్ కథ. ఇది తప్ప నేను వేరేది ఆర్డర్ చేయలేదు. ఒకవేళ ఇది లేదన్నాడు అనుకో అక్కడ తిననే లేదు నేను. ఇంకా అయిపోయింది, బాత్ కథ హోగా. సో నీ మైండ్ స్పష్టతలోకి తీసుకురావడం అది బై ఫోర్స్, బై రిజిడిటీ కాదు. యూ హ్యావ్ యాక్సెప్టెడ్ యువర్ లైఫ్ లైక్ దట్. ఇప్పుడు ఇలా కూర్చున్నాను, నన్ను బలవంతం చేయలేదు. నాకు ఇట్లా కూర్చోవాలనిపించే కూర్చున్నాను, అట్లా తినాలనిపించే తిన్నాను, అంతే తప్ప ఎవరు బలవంతం లేదు. సో మన మనసు దానికి అట్లా అలవాటు పడాలి. నువ్వే అలవాటు చేయాలి, నువ్వే దాన్ని చెప్పాలి. ఇట్లా చేద్దాం, చేసి చూద్దాం. జీవితం ఒక ప్రయోగం. ఎలాగో మనందరం చావబోతున్నాం. మీరు ఆశ్చర్యపోతారు. నేను 3 ఫోటోలు కూడా రెడీ చేసి పెట్టిన అవి. ఒకవేళ నేను మరణిస్తే 10 గ్రాముల ఫోటోలు పెట్టొద్దు. ఈ 3 ఫోటోల్లో ఈ 3 అందంగా ఉన్నాయి, ఈ 3 ఒక ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి పెట్టాలని కూడా చెప్పిన మా ఇంట్లో. నేను భయం ఏం లేదు. అవకాశం అంటుంటే 150 ఉంటుంది.
వై నాట్? ఎప్పటికీ అదే ఫుడ్ ఊరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే నేను హోటల్స్లో ఉంటే అక్కడ వెళ్ళింది పని చేయడానికి. అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటూ మెనూలు చూసుకుంటూ ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. ఇప్పుడు ఇంటికి వెళ్తా ఎవ్రీడే నైట్, సునీత ఓ బేటా ఒకసారి ఇట్రా, ఇప్పుడు నేను అడిగితే చెప్తా చూడు. ఇప్పుడు నిన్న రాత్రి ఫుడ్ ఏం చేసిన నేను? మర్చిపోలే, తిన్నది కదా క్యాబేజీ. సో నేను పోగానే అన్నము క్యాబేజీ కూర వండి ఒకటే ప్లేట్లో పెట్టుకొని వీళ్ళకి తినిపించి నేను తింటా. ఇది ఆచరిస్తే తెలిసేది. ఇది ప్రేమ అన్నది నటన కాదు. ఐ లవ్ మై డాటర్, ఐ లవ్ మై వైఫ్, పొద్దుస్తమానం తిడుతుంది. ఏం లవ్ అది? జస్ట్ శరీరాన్ని వాడుకున్నావు నా కొడుక. నువ్వు ఏది అసలు ప్రదర్శించలేదు. డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో వచ్చినవి ఇచ్చావు. దిస్ ఈజ్ నాట్ లవ్. అది నీ ఆచరణలో తెలియాలి, నీ టచ్లో తెలుస్తుంది, నీ కన్సర్న్లో తెలుస్తుంది, నువ్వు వింటున్నప్పుడు తెలుస్తుంది. భార్య చెప్పేది వినరు, ఏం ప్రేమిస్తారు వీళ్ళు అసలు. వచ్చిందా లైట్? మళ్ళీ అవన్నీ వస్తాయి ఖచ్చితంగా. తలిపేసి. ఇప్పుడు మీరు అన్నదానికి ఏమనుకోకపోతే సమాజం చాలా పెద్ద భార్య భర్తల మధ్య ఇగో అనేది, భార్య ఇది చెప్తే వినాలి, భర్త వింటే దిగజారిపోయినట్టే. ఆమె మనం మాట్లాడితే ప్రతి ఒక్కటి వినకుండా మనం చెప్పాలనేది ఉంటుంది అసలు సంథింగ్. ఇది 100% ఏమీ కాదు. ఇది దిగజారినట్టేనా సార్? భర్త భార్య మాట ఇన్ని ఇక మొత్తం ఇక వాళ్ళు ఏమంటారంటే ఒక మాట చెప్తారా, మీరు కాలు మొక్కుతున్నారా, దిగజారిపోయినరా, ఇంకేంది ఆయా బాధ్యత అంటున్నాడు భార్యకు అని అన్న టాక్ వస్తుంది సొసైటీలో. సో దీన్ని అంగీకరించచ్చా సార్? ఇది కరెక్టా కాదా? ఇది నాకు వేరే వాళ్ళు ఉంటుంది, నాకు సంబంధం లేదు. అది నా ఇంట్లో అయితే అవి లేవు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రపంచం అంతా క్యాన్సర్ ఉండదు, నీలో లేకపోతే లేదు కదా. మనకు తెలియదు సమాజానికి సంబంధించిన డెఫినేషన్స్ అవి ఇదే ఎగ్జాక్ట్ అని చెప్పి ఫార్ములా కాదు అది. ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక కాంటెస్ట్ లో మీరు ఏమి అనుకోకపోతే ఒక చిన్న వాళ్ళు అడగండి. ఇప్పుడు సునీతకి మీరు వాళ్ళు తినిపిస్తా అంటున్నారు కదా, అంతే ప్రేమగా తినిపిస్తారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా అని తెలిసినా కూడా మీరు అంతే ప్రేమగా తినిపిస్తారు. తప్పు డిస్కస్ చేయబడుతుంది, ప్రేమకి ఏం సంబంధం? చూడు, అంటే తప్పుకేం సంబంధం? అంతకు ముందే గంట తిట్టిండొచ్చు, ప్రేమకి సంబంధం అది. మనం తప్పు చేసి సవరించడానికి చర్చిస్తున్నాం, ప్రేమకు సంబంధం అది తెలియదు. హైపోథెటికల్ గా సవరించడం తప్పులు ఏమీ లేవు. ఒక్కటి చెప్పు అటువంటి అంటే సమాజంలో అవి నా గతి ఇంతవరకు తారసపడలేదు. సవరించలేదైనప్పుడు ఇంకా అసలు డిస్కషన్ లేదు, పోయి తిందాం పాయ ఉంది అందులో. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సవరించేది లేనప్పుడు నువ్వే చేసేది ఏముంది? ఇంకా ఇప్పుడు బైక్ రిపేర్ చేస్తావు, నువ్వు జస్ట్ మెకానిక్ షాప్ బయట తిరిగేదే, పీకేది ఏమి లేదు, వాడే చూసుకుంటున్నావు అంతా. సో మనం సాధ్యమైంది మనం చేస్తాం, సాధ్యం కాదు మనం రిలాక్స్ ఉండవలసిందే. మీరే చూపించాలి, అవతలతో సంబంధం లేదు. మీ స్వభావం, అవతల వాళ్ళు గాలి పిలిస్తే పిలుస్తున్నారేంది? మీ స్వభావం ప్రేమించడం అయితే మీరు ప్రేమిస్తారు, ఇది కండిషనల్ కాదు. ఎలా ఉన్నా వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా అంటే మీరు ప్రేమను కోల్పోతున్నారు కదా. వాళ్ళు ప్రేమించిన ఇప్పుడు చాలాసార్లు ఒకసారి రీసెంట్ గా ఒక వ్యక్తి నా మీద కోపంతో వచ్చి రాగానే బూతులు తిడుతున్నాడు. చాలా అంటే ఎన్ని తిట్టాలో నన్ను తిట్టులు. నేను అతనికి మాత్రం రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నా. అతను తిడుతున్నాడు, నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ అన్నాడు, నువ్వేమో తిడుతున్నావు, అతను ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. నేను అన్న, ఇది నా స్వభావం, అతని స్వభావం, నేనేం డిస్టర్బ్ అవుతలేను. అతని బూతులు అతని నోట్లో నుంచి అంటున్నంత మాత్రం నన్ను అంటున్నట్టు కాదు. అనే స్వేచ్ఛ తనకు ఉంది, తీసుకోకుండా ఉండే స్వేచ్ఛ నాకు కూడా ఉంది. లెట్ హిమ్ కంటిన్యూ. నువ్వు జస్ట్ బాస్టర్డ్ అన్నంత మాత్రం నేను అయిపోను, బికాజ్ ఐ నో వాట్ ఐ యామ్. అనకుండా ఉండని నేను చెప్పను, అది నీ స్వభావం, నాకేం సంబంధం. ఏమన్నాను? చిక్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఈగో ఉంటది కాబట్టి నువ్వు తీసుకుని నువ్వు బాస్టర్డ్ అన్నప్పుడు రియాక్ట్ అయితే యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ యు ఆర్ ఏ బాస్టర్డ్ అన్నట్టు. ఇప్పుడు నీ పేరు కానీ వేరే పేరుతో పిలిస్తే నేను కాదని చెప్తాను అంతే. అట్టెట్లా అంటావు అంటావా? నేను రషీద్ అని పిలిచిందా, రషీద్ అని ఎట్లా అంటావు? నేను రషీద్ కాదని అంటావు. అట్టగా బేవుకు పడ్డది, బేవుకు కాదని చెప్పు.
ఇంకా ఏంటి విశేషాలు అని చెప్తాను. సో లైఫ్ ఈజ్ సో సింపుల్ యార్. మనం అన్వేషించడం దాంట్లోకి తొంగి చూస్తలేం. మనం కాన్సన్ట్రేషన్స్ కోసం వెతుకులాడుతున్నాం. తలనొప్పి రాగానే శారీడాను, ఒక స్పిరిచువల్ ప్రాబ్లం రాగానే ఒక గురువు గారు, కుటుంబ సమస్యలు రాగానే సైకియాట్రిస్ట్. ఇది కాదు అసలు ఎవరు తీసుకోక లైఫ్లో. అసలు సమస్య ఏంటి? నువ్వే అసలు సమస్య ఏందో చూడు. భయపడకు, బాధపడకు, సింపతి కోరుకోకు. సమస్యను చూడు, సొల్యూషన్ ఎత్తుకున్నాడు. సమస్య ఎప్పుడైతే 99.9% నువ్వు వెతికిలాడినా దొరకలేదా అక్కడ వస్తాడు గురువు. అప్పుడు నువ్వు ఎవరిని పడితే వాడిని అడగవు. అడగవలసిన వాడి కోసం వెతకడం చాలా పెద్ద ప్రాబ్లం అది. అంటే ఎవడు క్లియర్ చేస్తాడో తెలుసు కానీ ఎక్కడ ఉండో తెలియదు. ఇప్పుడు అదే నా పరిస్థితి. నీ సమస్య ఇక్కడే వదిలేసిపో. నా పరిస్థితి అదేగా. ఎతికి 55 years నుంచి ఎతుకుతా ఉండగా రాంగ్ ప్లేస్లో ఎతికావు. ఇప్పుడు దొరికాడు. నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తా, ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. సలార్జంగ్ మ్యూజియంలో ఇట్లా బయటకు వచ్చి గంటలు కొట్టే వాచ్ ఉంటుంది, చాలా ఫేమస్ అది. అందరు వచ్చి చూస్తారు, 1 గంటకు ఒకసారి వచ్చి కొడుతుంది. 12 o'clock చాలా మంది వస్తారు, ఎందుకంటే 12 times వచ్చి కొట్టిపోతుంది. వచ్చి తలపేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అయితే అనుకోకుండా వాచ్ ఖరాబ్ అయింది. ఇప్పుడు సలార్జంగ్ మ్యూజియంలో ఉన్న అంత పెద్ద వాచ్ తయారు చేసిన ఒక టెక్నీషియన్ ఎవడో, వాడు ఆ ఫార్ములా ఏం రాసి ఇవ్వలేదు. సో కాలగమనంలో కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించడానికి దేశ విదేశాల నుంచి పిలిపించారంట ఎక్స్పర్ట్స్ని, డబ్బులు ఖర్చు పెట్టి. ఎవ్వడు ఎగ్జాక్ట్ టైం ప్రకారం అది ఎట్లా వచ్చి ఇట్లా కొట్టేది ఫిక్స్ చేయలేకపోయిందట. ఇది నేను విన్న కథ. ఫైనల్గా ఆ చాప్టర్ క్లోజ్ చేస్తే అక్కడ ఉన్న ఇంజనీర్ ఎవడో ఒక్కసారి ఇదేమిటి ఇదేమి చెప్పకుండా ఒక గడియారం రిపేర్ అయ్యింది అని అడుగుని తీసుకొద్దాం లోకల్ ఉండి. చార్మినార్కి వెళ్ళి ఒక మామూలు సాదా సీదా ఖాళీ ఊపుకుని తీసుకుపోతే వాడు తీసుకుని 50 రూపాయలు రిపేర్ చేసి పోయినాడు. లైఫ్ ఇట్లుంటుంది. నీ గురువు ఇక్కడిక్కడే ఎక్కడో ఉన్నాడు, వాడు కూరగాయల వాడు అయి ఉండొచ్చు. నువ్వు వినే చెవులు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓన్లీ సద్గురు చెప్తే వింటా అంటే యు ఆర్ బ్లైండ్, యు ఆర్ డెఫ్. వినే సామర్థ్యాన్ని ఓపెన్ చేసి పెట్టుకో. మనకు ఏదైతే అడాప్ట్ ఏదైతే కనెక్ట్ అవుతుందో అప్పుడు దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అంతే, ఏది నీకు ఫిట్ అవుతుందో అది దొరికించుకో అంతే. ఇప్పుడు ఓన్లీ నేను బావర్చీలను తింటా అంటే ఎన్ని హోటల్స్ మిస్ అవుతున్నావు చూడు. నువ్వు పోయిన రోజు బావర్చి క్లోజ్ అయిపోతే ఎంత డిప్రెషన్, ఎంత కథ. అట్ట కాకుండా నా ఆకలికి ఏది సెట్ అవుతుందో అది ఉండొచ్చు. సో మనం సిద్ధంగా ఉంటే, మనకు ప్రిజుడిస్ లేకపోతే, మనకు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేకపోతే జవాబులు చాలా చోట్ల నుంచి వస్తాయి. తొందరగా లైఫ్ సెటిల్ అవుతుంది. ఇతనే నా సమస్యకు సొల్యూషన్ అంటే అతను నేను మిస్లీడ్ చేయొచ్చు, లేదా నువ్వు అనుకున్నట్టు ఆన్సర్ చేయకపోవచ్చు, లేదా అతను ఇచ్చిన సొల్యూషన్ నీకు ఫిట్ కాకపోవచ్చు. రెండోది, నాకు తెలిసినంత వరకు అసలు ఒక మనిషి సమస్యతో వెళితే అసలు వాళ్ళు కలవడమే లేదు. డిస్కషన్ చాలా, అంటే కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాల్సిన గురు శిష్యులు సెలబ్రిటీ ఒక కామన్ మ్యాన్ లాగా అయిపోయింది. ఇలా ఎప్పుడు లేదు. గురువు పట్ల రెస్పెక్ట్ ఉన్నది, గొప్ప గౌరవము. ఒక ఫాదర్తో ఎట్లుంటో అంత చనువుగా ఉండాలి గురువు శిష్యులు అంటే. అట్లా ఉంటేనే అక్కడ నీకు జవాబు చెప్పబడుతుంది, చెవులో గుసగుసలు ఆడబడుతుంది. సో నువ్వు అంత అపాయింట్మెంట్ తీసుకొని 1,00,000 రూపాయలు కట్టి నువ్వు గురు దర్శనం చేసుకున్నాక నీ నోరు ఓపెన్ అవుతుందా? యువర్ గ్రేట్ గురూజీ అని వస్తావు అంతే. ఒక సినిమా హీరోయిన్ ఉంది, పేరు మర్చిపోయింది, నాకు పరిచయం. ఈ సినిమా ఉంటుంది, అందరి బంధువయ్య, ఆ సినిమాలో ఉంటుంది హీరోయిన్ పద్మప్రియ. కరెక్ట్. ఒకసారి పద్మప్రియ నేను ఒక చిన్న షో చేయాలనుకున్నాను. ఆవిడ చెప్పిన చిన్న సంఘటన ఇది. ఆవిడకి జాకీర్ హుస్సేన్ అంటే పిచ్చి, తబలిస్ట్. ఫ్రాంక్ చెప్పండి క్రష్ అంట. ఇది తను చెప్పింది, యథావిధిగా చెప్తున్నా. సో అతను క్రష్ అంటే తెలుసు కదా, అందులో లవ్ ఉండొచ్చు, రొమాన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఒకసారి కలవాలని ట్రై చేస్తే తను కలవలేదు, సెలబ్రిటీ కదా. సో ఈడు కలవళ్ళే, అప్పటికి ఈమె సినిమా హీరోయిన్ అట్లా కాలే, అప్పుడప్పుడు ట్రై చేస్తుందేమో. సో కలవళ్ళే అనుకుంటుండగా ఇట్లా తల తిప్పి చూస్తే జాకీర్ హుస్సేన్ ఫ్లైట్ ఉన్నాడు. ఇప్పుడు లోపటి నుంచి ఒక ఉద్విగ్నత వచ్చింది, చెవులు చెంప ఎర్రగా అయిపోయినాయి. తనకున్న రకరకాల ఆలోచనలన్నీ మైండ్ దగ్గరలోకి వచ్చేసినాయి. ఇప్పుడు రష్. ఆ తర్వాత ఇట్లా తల తిప్పి చూసి ఎస్ అంటే ఐఎమ్ యువర్ గ్రేట్ ఫ్యాన్ సార్ అన్నదంట. థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడంట. అంటే నువ్వు ఏం చెప్పాలో ఆ వ్యక్తి తారసపడితే చెప్పలేకపోయినా. ఇప్పుడు గురువుని కలిసి అందరి పరిస్థితి ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? గురువు అందుబాటులో లేడు. జాకీర్ హుస్సేన్ ఇంట్లోనే ఉంటే ఒకసారి కాదు, రెండోసారి, మూడోసారి నువ్వు డైరెక్ట్గా విషయానికి వస్తావు. ఇప్పుడు ఈ సోకాళ్ళు గురువుల్ని కలిస్తే నువ్వు ఎప్పటికి కలవాలి, నీకు ఎప్పటికి అపాయింట్మెంట్ దొరకాలి, దాని కాన్సెప్ట్ అంతా మర్డర్ చేసేసారు. అసలు ఓన్లీ పబ్లిక్ మీటింగ్స్లో సెలబ్రిటీస్తో మాట్లాడుతున్నారు.
ఆ సెలబ్రిటీస్ ఎందుకు ప్రమాణం వేరు నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. రేటింగ్స్ వ్యూస్. సో ఆధ్యాత్మికత అండర్స్టాండింగ్ సంబంధించిన విషయం ఇది. సెలబ్రిటీ హోదాలు అవి ఇంపార్టెంట్ కాదు. చిన్న వైలెన్ వాయించి ఇక్కడ ఆపేద్దాం. ఇక్కడ ఏదైనా మంచి పాట చెప్పు. ఓ పాట వాయిస్తే గుర్తుపడతారా? ఊరికి మధ్యలో వాయిస్తా. ఏ పాట? ఓకే, ఇది లాస్ట్ పాట. రెండు చెప్పలే, ఇది ఖచ్చితంగా చెప్తారు మీరు. I truly enjoyed the conversation.